కథ పేరు మీనా తెలివైన చేప. అది విశాలమైన సముద్ర గర్భం. అక్కడ ఒక చిన్న చేప మీనా తన ప్రపంచాన్ని ఆసక్తిగా పరిశీలిస్తుంది. అయితే మీనా ఆనందంగా ఈదుతుండగా కొన్ని పెద్ద చేపలు అటుగా వెళ్ళాయి. వాటిలో ఒకటి మీనాని చూసి నవ్వుతూ ఇలా అంటుంది, హే మీనా, నీలాంటి చిన్న చేప ఈ సముద్రంలో ఎలా బతుకుతుంది? ఏదో ఒక రోజు మాంసాహారమైన పెద్ద చేపకు ఆహారం అయిపోతావు, జాగ్రత్త హహహ అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఈయన ఆ పెద్ద చేపల మాటలకి కొంచెం భయపడ్డా కానీ ఎక్కడో ధైర్యంతోనే ఉంది. తరువాత మీనా భయపడుతూ ఈదుకుంటూ ముందుకు వెళ్తుంది. మీనా వెళ్ళే దారిలో ఒక పెద్ద తాబేలు తాతని కలుస్తుంది. అప్పుడు మీనా తనలో ఉన్న బాధను తాబేలు తాతతో చెబుతుంది. అప్పుడు తాబేలు తాత మీనాతో ఇలా అంటాడు, మీనా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, పెద్ద ఆకారాలు పొడవుగా ఉన్నంత మాత్రాన గొప్ప కాదు. ధైర్యం, తెలివితేటలే నిజమైన బలం. ఆ తర్వాత మీనా ఈదుతూ సముద్రంలో తిరుగుతుంది. ఇంతలో సముద్రపు అడుగు భాగంలో ఒక పెద్ద మాంసాహార చేప ఎంతో భయంకరంగా చిన్న చేపలన్నిటినీ తినేయాలని ముందుకు వస్తుంది. చుట్టూ ఉన్న చిన్న చేపలు భయంతో పరుగులు తీశాయి. కానీ మీనా మాత్రం అలాగే నిలబడిపోయింది. తాబేలు తాత చెప్పిన మాటలు మీనాకి గుర్తుకు వచ్చాయి. మీనా వెంటనే ఒక చిన్న గుహలోకి చాకచక్యంగా వెళ్ళింది. కానీ తనను వెంబడించే పెద్ద మాంసాహార చేప లోపలికొచ్చే ప్రయత్నంలో ఆ చిన్న గుహలోనే ఇరుక్కుపోతుంది. మీనా ధైర్యాన్ని చూసి తనను వెక్కిరించిన చేపలతో సహా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని జీవులు మీనా ధైర్యాన్ని ప్రశంసించాయి. మీను కథలాగే మనం చిన్నగా పొడవుగా అని తేడా లేకుండా తెలివితో ఉండాలి.